జరుగుతున్న పరిణామాలు చూసి చాలా కలత చెందాను. ఎందుకంటే మనం ఎంతో ప్రేమించి భుజం మీద మోసే జెండాను కూడా మీరు నేల మీద వేసి తొక్కటం, అలాగే మన ఫ్లెక్సీలు, మన అధినాయకుడు ఫ్లెక్సీలు కూడా మీరు తగలబెట్టడం, పరుషమైన పదజాలాల్ని వాడటం నిజంగా జన సైనికుడిగా తీవ్రమైనటువంటి మనోవేదనని, నా బాధని మీకు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు 24 సీట్లకే పరిమితం అయిపోయారు. పవన్ కళ్యాణ్ గారి స్టామినా ఇంతేనా, పవన్ కళ్యాణ్ గారి శక్తి ఇంతేనా అనే వారందరికీ ఒకటే సమాధానం. పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఏం చేయాలో, ఎలా చేయాలో, రాష్ట్రాన్ని ఏ రకంగా మీ అందరికీ ఒక సామాజిక న్యాయం చేయాలి, అందరినీ అసెంబ్లీలో చూడాలి, అందరినీ మంత్రులుగా చూడాలి, రాజ్యాధికారంలో మీరు కూడా పాలు పంచుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో వారి పార్టీని పెట్టడం జరిగింది. ఈ రోజున డబ్బుల కోసం వారు ఎవరైనా సరే రాజకీయాల్లోకి వస్తే దండుకుందాం, దోచుకుందాం, దాచుకుందాం అనే సిద్ధాంతంతో ఉంటారా తప్ప రాజకీయం కోసం, పార్టీ నడపడం కోసం సొంత ఆస్తుల్ని అమ్ముకుని వారు పార్టీని, అలాగే మరి పేదవాడి కోసం, పేదవాడి అభ్యున్నతి కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం వారు జీవితాన్నే పణంగా పెట్టి మరి ఈ రోజున ప్రజా జీవితంలోకి వచ్చారు. కాబట్టి వారు చేసే ప్రతి పని వెనుక ఒక ఒక ఆంతర్యం ఉంది. వారు ఏంటంటే మనకి తెలుసు, వారు డబ్బులు గమ్ముడిపోరు, పదవులకు అమ్ముడిపోరు, దేని మీద ఆసక్తి లేదు. ప్రకటించిన స్థానాలు 24 అంటే కొంచెం సంయమనం పాటించండి. రేపు తాడేపల్లిగూడెంలో జరుగుతున్న సభ మనల్ని అందరికీ అన్ని సమాధానాలు తెలియజేస్తుంది. కాబట్టి మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నాను. అందరం కలిసి పనిచేద్దాం. మన నాయకుడి ఆజ్ఞ మేరకు, మన నాయకుడు సూచన మేరకు ముందుకెళ్దాం. జనసేనని రేపు రానున్న రోజుల్లో ప్రజాధికారానికి దగ్గరగా, రాజ్యాధికారానికి దగ్గరగా మనం 2024లో మన కూటమి అద్భుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మన హక్కులు మనం సాధించుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మనం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా కొన్ని వైసీపీ కుక్కలు మురుగుతున్నాయి. అలాగే చాలామంది మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, వారి వ్యక్తిగత జీవితం గురించి కానీ. వారి మాటల్ని మనం పట్టించుకోకుండా ఆ కుక్కలు అలాగా మురుగుతూనే ఉంటాయి. ఆ కుక్కలకు సమాధానం చెప్పాలంటే మనం అందరం కలిసికట్టుగా ఉండి పోరాడాలి. మీ సమస్యలు ఏమున్నా అధినాయకుడి దృష్టికి తీసుకువెళ్ళండి, వారితో మాట్లాడండి. కానీ మధ్యతరగతి మాటలు, ఎవరెవరో చెప్పిన మాటలు వినేసి ఆవేశపడకండి, పోస్టులు పెట్టకండి, దయచేసి వీడియోలు పెట్టకండి.